దొండకాయ పకోడీ వేపుడు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: శనగపిండి, బియ్యపిండి, దొండకాయలు, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, పల్లీలు, ఉల్లిపాయలు, కరివేపాకు, పసుపు, కారం, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, పుట్నాలు, ఎండు కొబ్బరి పొడి కావాలి. సో ఫస్ట్ దొండకాయల్ని ఇలా కట్ చేసుకోవాలండి, పొడుగా. ఆల్రెడీ నేను కొన్ని కట్ చేశాను, ఇంకొకసారి మీకు చూపిస్తాను. దొండకాయలు ముదిరిపోయాయి, రెడ్గా అయిపోయాయి అని చెప్పి చాలా మంది పడేస్తూ ఉంటారు. కానీ దొండకాయలు ఎర్రగా అయిపోయాయి, ముదిరిపోయాయి, పండిపోయాయి అని చెప్పేసి పడేయకండి. ఎర్రగా అయిన దొండకాయలతో చక్కగా పచ్చడి చేయొచ్చు. దొండపండు పచ్చడి చాలా చాలా బాగుంటుందండి. ఎండుమిరపకాయలు కాస్త పచ్చిమిర్చి వేస్ట్ చేస్తే కనుక అద్భుతంగా ఉంటుంది. ఇన్ కేస్ అది తెలియకపోతే కనుక మీకు కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు పెట్టండి, స్వప్న మాకు దొండపండు పచ్చడి కావాలి అని చెప్పి మెయిల్ చేస్తే కనుక నేను చేసి చూపిస్తానండి ప్రాసెస్ అంతా. సో దొండకాయని ఫస్ట్ కట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు ఇందులో మనం వాము వేసుకుందాం. అలాగే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, బియ్యపిండి, ఒక గుప్పెడు పల్లీలు, సరిపడా ఉప్పు, జీలకర్ర, ధనియాలు ఉన్నాయి, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర. వీటిని జస్ట్ క్రష్ చేసుకున్నాం. క్రష్ చేసుకున్నాం కదా, జీలకర్ర, ధనియాలు కూడా ఇందులో వేసేద్దాం. ఈ రెండింటి కాంబినేషన్ బాగుంటుందండి. మనం చెక్కలు చేసుకున్న, పిండి వంటలు చేసుకున్నప్పుడు కూడా ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. అయితే నేను పచ్చివే వేసేస్తున్నా, ఎందుకంటే మనం ఎలాగో డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి పచ్చిది వేసినా ఏం కాదు, వేగిపోతుంది అనమాట. సో ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఇలా కొంచెం వాటర్ వేసుకుందాం. మరి ఎక్కువ నీళ్ళు వేయకుండా పిండి చక్కగా పట్టుకోవాలి ముక్కలకి, దొండకాయ ముక్కలకి. దొండకాయలు చక్కగా ఇంట్లోనే పెంచుకోవచ్చు అండి. కొంచెం ప్లేస్ ఉంటే గనక తొట్టిలో తీగ వేసేసినా కూడా ఒక్కసారి పాదు బాగా పెరిగిందంటే అసలు ఎన్ని వస్తాయో, పక్క వాళ్ళందరికీ పంచి పెట్టాల్సి ఉంటుంది, అన్ని వస్తాయి. కొంచెం కొంచెం నీళ్లు వేస్తూ ఇలా తడుపుకోవాలి. చక్కగా ఫస్ట్ మనం పకోడీ చేసేసుకొని వేపుడు చేసుకుందాం. ముక్కలకి పిండి బాగా పట్టించుకున్న తర్వాత ఇప్పుడు ముక్కలు తీసుకొని నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవడం. కాస్త విడివిడిగా ఇప్పుడు మనం పకోడీ ఎలా వేసుకుంటాం, పల్లీలు కూడా ఈ ముక్కలకి పట్టుకునేలాగా తీసుకోండి. మామూలుగా మనం పకోడీ ఎలా వేసుకుంటామో అలా వేసుకోవడం. ఇలా పకోడీ వేసుకోవడమే. ఒక బ్యాచ్ అయిన తర్వాత ఇంకొక బ్యాచ్ వేద్దాం. క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. కారం ఏమీ వేయలేదు కాబట్టి ఇంతకన్నా ఎక్కువ కలర్ రాదు, చక్కగా క్రిస్పీగా అయిపోయింది. దొండకాయ పకోడీని ఇలా చేసుకొని ఈవినింగ్ స్నాక్స్ తినాలి అనిపించినప్పుడు ఇలా కూడా తినేయచ్చు. సో మిగతా బ్యాచ్ కూడా వేసేస్తున్నాను నూనెలో. సెకండ్ బ్యాచ్ని కూడా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మిగతా ప్రాసెస్ చెప్తాను. దొండకాయ పకోడీ అంతా చేసుకున్న తర్వాత కొద్దిగా నూనె తీసుకుందాం. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, సన్నగా పొడుగా తరుక్కున్నాను, కరివేపాకు వేసుకోవాలి.
ఉల్లిపాయలు వేగే లోపల ఒక చిన్న పొడి చేసుకుందాం. అదేంటి అంటే ఇక్కడ మిక్సీ జార్ ఉంది. ఇందులో ఎండుమిరపకాయలు, పుట్నాలు, వెల్లుల్లి, కాస్త కారం, ఉప్పు మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టి రెడీగా పెట్టేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేగుతున్నాయి. కాస్త వేగితే సరిపోతుంది, బ్రౌన్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఈ ఉల్లిపాయల మిశ్రమంలోనే కాస్త పసుపు వేసుకోవాలి. అలాగే మనం పౌడర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, పుట్నాలు, కారం, ఆ మిశ్రమం అంతా ఇందులో వేసేసుకొని నూనెలో కాస్త వేగనివ్వాలి. దీనివల్ల మంచి కమ్మదనం వస్తుంది. సేమ్ ఇదే వేపుడు మీరు దొండకాయతో చేసుకోవచ్చు, బీన్స్తో చేసుకోవచ్చు, క్యారెట్తో చేసుకోవచ్చు, వేరే వేరే వెజిటేబుల్స్తో కూడా మీరు చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న దొండకాయ పకోడీని ఇందులో వేసేస్తున్నాం. ఎప్పుడైనా ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు వేపుడు చేయాలి అనుకుంటే ఇలా దొండకాయ పకోడీ వేపుడు చేయండి. ఇలా డైరెక్ట్గా ఉట్టిగానే తినేయచ్చు. పప్పుచారు పక్కన అయితే చాలా బాగుంటుంది. పాలకూర పప్పు, టమాటో పప్పు, రసము, సాంబారు అలా ఏదైనా చేసినప్పుడు వేపుడులాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫైనల్గా మనకు కావాలి అంటే ఇది ఆప్షనల్, పైనుండి ఇట్లా కొబ్బరి పొడి చల్లుకున్నా కూడా చాలా బాగుంటుంది. టాస్ చేసేసుకుంటే సరిపోతుంది. వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఇలాంటి పకోడీలు ఎంత బాగుంటాయో అండి. ఇంట్లో ఓన్లీ మనం పప్పుచారు, పచ్చిపులుసు అలాంటివి చేసినప్పుడు కూడా సింపుల్గా ఇలా ఫ్రై చేసేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. అసలు మెయిన్ మనం పైనుండి వేసాం కదా, ఈ పొడితో అసలు అంత టేస్ట్ వస్తుంది. పైనుండి కాస్త ఇలా కొత్తిమీర, అంతే గార్నిష్ కోసం. దొండకాయ పకోడీ వేపుడు తయారీ విధానం. ముందుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్లో వాము, అల్లం వెల్లుల్లి ముద్ద, శనగపిండి, బియ్యం పిండి, పల్లీలు, ఉప్పు, క్రష్ చేసుకున్న ధనియాలు, జీలకర్ర కూడా వేసి మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చూపిస్తున్న విధంగా కలుపుకొని వేడి నూనెలో వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ లో నూనె వేడి చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి కాస్త పసుపు కూడా వేసి వేగనివ్వాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ లో ఎండుమిరపకాయలు, పుట్నాలు, వెల్లుల్లి, కారం, ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని ఉల్లిపాయ మిశ్రమంలో వేసి వేగిన తర్వాత దొండకాయ పకోడీని వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత చివరగా కొబ్బరి పొడిని వేసి కలుపుకుంటే ఎంతో రుచికరమైన దొండకాయ పకోడీ వేపుడు రెడీ అవుతుంది.